హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము కోటప్పకొండకు వచ్చాము. సో ఇక్కడైతే శివుడు అనమాట. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. లోపలికి ఫోన్స్ ఎలా లేవు కాబట్టి. బట్ ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మాకైతే అనకాపల్లిలో వర్షం పడుతుందని తెలిసింది. వెనకాతలు చూసారా గైస్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లైమేట్. చూసారా గైస్, ఎంత నాకైతే ఇప్పుడు ఈ ట్రిప్ అయితే చాలా రిమెంబరబుల్గా ఉంటుంది. మీకు గుడి కూడా చూపిస్తాను గైస్. చూసారా, ఇదైతే టెంపుల్ అనమాట. టెంపుల్ ఎంట్రన్స్లోని చాలా పెద్ద గుడి గైస్. అసలు అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది యాక్చువల్గా అసలైన టెంపుల్, కానీ ఇక్కడ కట్టారనమాట. మళ్ళీ కొత్తగా రీబిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ పక్కనే కొండ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. చూడండి గైస్, ఇక్కడ ఎంత పెద్ద శివలింగం ఉందో అంటే అంత పెద్దది ఉంది. చూసారా, ఇక్కడ చాలా పెద్ద శివలింగం ఉంది. అండ్ దేరిగా అక్కడ చూస్తే మీకు శివుడు కనబడుతున్నారు. మనం ఈ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేదా గుడి లోపల ఉన్న మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు గైస్. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. లుక్, నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ కొండ దగ్గర అయితే చాలా మంకీసే ఉన్నాయి. ఇప్పుడు మేము ఫుడ్ తీయడానికి కూడా భయపడుతున్నాము. ఇక్కడ ఉండడం ఎక్కువ సేఫ్ కాదు, ఎందుకంటే కోతులన్నీ ఒక డైరెక్షన్లో వచ్చి అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మేము అలా అనుకుంటున్నాము, కానీ ఇప్పటికొచ్చి ఒక మంకీ కూడా మనుషుల మీదకి వెళ్ళడం చూడలేదు. ఓన్లీ ఫుడ్ కోసం చూస్తున్నాయి. మేము ఆల్రెడీ ఒక కొబ్బరికాయ ఉంటే ఆల్రెడీ పెట్టేసాం వాటికి. అక్కడ చూసారా గాయస్, అది యాక్చువల్ ఎంట్రన్స్ అనమాట. మీకు మొత్తం గుడి అంతా చూపిస్తాను. చాలా పెద్ద గుడి, అసలు నాకు ఇప్పటి వరకు తెలీదు. మేమైతే మా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్నాము. మా అపార్ట్మెంట్లో కూడా కొంతమంది మాతో ట్రిప్ వచ్చారనమాట. వీఆర్ ఎంజాయింగ్ హియర్ గైస్. చూసారా, ఇది అన్నమాట అసలైన గుడి ఎంట్రన్స్ మనకైతే. అక్కడ చూసారా ఎంత పెద్ద వినాయకుడు ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో నందీశ్వరుడు ఉన్నారనమాట. చూడండి గుడి ఇది. సో ఇది అనమాట గుడి మొత్తం అనుకుంటున్నా. సో గాయస్, ఇదే మొత్తం గుడి అనమాట, కోటప్పకొండ గుడి. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది, ఎంత పెద్దదో. ఓకే గాయస్, మళ్ళీ సీ యూ సూన్ అనమాట. బాయ్.